హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కమ్లెట్స్ అండ్ బాక్స్ అండ్ రివ్యూ. ఎలా ఉన్నారండి మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీతో ఒక ఆఫర్ షేర్ చేయబోతున్నాను అండి. ఈ ఆఫర్ వచ్చేసి లెన్స్కార్ట్ నుంచి ఉందన్నమాట. సో ఈ ఆఫర్లో ఏంటంటే మీరు విన్ చేస్తే, అంటే ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో విన్ చేస్తే మీకు ఫ్రీగా అదేంటి ఫ్రేమ్ అనేది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. లెన్స్కార్ట్లో ఇదేంటి స్పెక్స్ది ఫ్రేమ్ అనేది ఫ్రీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. సో అది ఎట్లా ప్రాసెస్ ఏంటి, ఎట్లాగా పార్టిసిపేట్ చేయాలి, అదంతా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి, అప్పుడే అర్థమైంది. ఓకే, సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ లెన్స్కార్ట్ది ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఇదేంటంటే ఇది ఇప్పుడు ఏదైతే కాంటెస్ట్, అంటే ఇప్పుడు ఏదైతే మీరు గేమ్ ప్లే చేస్తారో ఇది ఒక షో బేస్డ్ అనమాట. అంటే షార్క్ ట్యాంక్ అనేది ఒక టీవీ షో అనమాట. అది సోనీ లివ్లో అది వచ్చింది అనమాట. షో అనేది వచ్చింది ఎవ్రీ మండే టు ఫ్రైడే వచ్చింది అనమాట. ఎగ్జాక్ట్ 8 PM వచ్చింది. సో 8 PM నుంచి ఆ షో స్టార్ట్ అయింది. సో ఆ షో స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. అంటే ఆ షో బేస్డ్గా మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అసలు షార్క్ ట్యాంక్ అంటే ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్క్ ట్యాంక్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ ఉంటారు. ఓకే, ఒక 4-5 ఇన్వెస్టర్స్ కూర్చొని ఉంటారు. అండ్ వేరే వేరే కంపెనీస్ వస్తాయన్నమాట. అంటే బిజినెస్ వాళ్ళు వస్తారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ, ఓకే, నేను ఏదైనా బిజినెస్ చేస్తున్నాను. ఓకే, సో నా ప్రోడక్ట్ గురించి, నా బిజినెస్ గురించి నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లాగా ఇంత ప్రాఫిట్స్, ఇట్లా నాది కంపెనీ అనేది నడుస్తుంది. సో నా బిజినెస్ గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇంత మనీ కావాలి మీ తరపు నుంచి అని వాళ్ళు చెప్తారన్నమాట. సో ఇది పిచ్ అనమాట. సో ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే కూర్చొని ఉంటారో వాళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అనమాట. ఓయో వాళ్ళు అండ్ వేరే ఫార్మాసిటికల్ కంపెనీస్ వాళ్ళు అట్లాగా ఇన్వెస్టర్స్ ఉంటారన్నమాట. సో వాళ్ళకి మన బిజినెస్ది అంతా నచ్చితే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉంటారో లేదో అది వాళ్ళ ఇష్టం అనమాట. సో ఇదేంటంటే ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉండిద్దంటే క్వశ్చన్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఎపిసోడ్లో మేబీ 2, 3 or 4 కంపెనీస్ దాకా వస్తారన్నమాట. ఓకేనా, సో ప్రతి కంపెనీ, అంటే ఫస్ట్ కంపెనీ నేను వచ్చాను కదా, నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే టైం అంతా చూస్తారన్నమాట. దాన్ని బట్టి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏముండిద్దంటే ఇన్వెస్టర్స్ అసలుకి ఇన్వెస్ట్ చేస్తారా ఈ కంపెనీ మీద, ఎస్ ఆర్ నో అని ఉండిద్ది. సో మీరు ఎస్ ఆర్ నో మీరు అది ఎపిసోడ్ చూసి దాన్ని బట్టి మీరు చెప్పాలన్నమాట. అంటే ఆ టైం లిమిట్ లోపే మీరు చెప్పాలి. తర్వాత చెప్తే ఆ క్వశ్చన్ వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్వెస్ట్ చేస్తారా లేదా అని ఉండిద్ది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు, అంటే ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే కూర్చొని ఉంటారో 3-4 వాళ్ళ పేర్లలో మీరు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు అనేది మీరు గెస్ చేయాలన్నమాట. ఓకే, కొంతమంది అప్పుడప్పుడు అందరు చేసేస్తారు, అప్పుడప్పుడు 2-3 చేస్తారు, అప్పుడప్పుడు ఒకళ్ళు చేస్తారన్నమాట. సో అయితే ఎగ్జాక్ట్గా మీరు గెస్ చేయాలి, అప్పుడే మీకు అది కరెక్ట్ రాంగ్ అనేది మీకు చెప్తారన్నమాట. సో నేను ఫస్ట్ అయితే యాప్లో మీరు ఇక్కడికి వచ్చేస్తారు కదా. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ యాక్చువల్గా హోమ్ పేజ్లోనే మీకు కనపడిద్ది షార్క్ ట్యాంక్ అని. మామూలుగా మీరు ట్రై చేసేటప్పుడు ఎగ్జాక్ట్ టైంకి మీకు ఇక్కడ షార్క్ ట్యాంక్ అని కనపడిద్ది బ్యానర్ హోమ్ పేజ్లోనే. దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా గేమ్ ప్లే చేయడానికి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు కనపడట్లేదు. సో నేను తర్వాత ఇది రికార్డ్ చేస్తున్నాను అనమాట, అది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ సెర్చ్ చేయండి, ఒకవేళ మీకు కనపడిపోతే షార్క్ ట్యాంక్ అని చేసి సెర్చ్ చేస్తే మీకు ఇది చూడండి ఇలా వచ్చేసింది కదా. సో ఇక్కడ చూడండి ఆఫర్ ఆర్ నో ఆఫర్, ప్రెడిక్ట్ అండ్ విన్ హజ్లర్ ఎవ్రీడే అని ఉంది కదా. సో ఇక్కడ ప్లే నౌ అని కొట్టండి. ప్లే నౌ అని కొడితే ఇది ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు, ఇది నెక్స్ట్ డేకి ఇది వచ్చిద్దన్నమాట ఈ ఎపిసోడ్. సో ఇప్పుడు ఇంకా ఇది లేదన్నమాట. చూసారా ఇక్కడ టైమింగ్ ఉంది, స్టార్టింగ్ సూన్ అని ఇంత టైమింగ్ అని ఇచ్చున్నారన్నమాట. సో హౌ టు ప్లే అని ఇక్కడ రాస్తున్నారు చూడండి. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశా కదా, ఎవ్రీ పిచ్ హ్యాస్ 2 క్వశ్చన్స్ అనమాట. పిచ్ అంటే ఏంటంటే కంపెనీస్ వస్తాయన్నమాట. ఒక పిచ్ అంటే ఒక కంపెనీ వచ్చినది, అది ఒక పిచ్ అనమాట. ఆ పిచ్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో విల్ దే గెట్ ఫండెడ్, ఫస్ట్ వచ్చేసి వాళ్ళ కంపెనీ మీద ఫండింగ్ జరిగిద్దా లేదా, ఓకే, ఫండ్ చేస్తారా లేదా, అంటే ఇన్వెస్ట్ చేస్తారా లేదా అని. ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే హూ విల్ ఇన్వెస్ట్ అని సెకండ్ క్వశ్చన్ అనమాట. సో ఇట్లాగా 3 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అంటే 3 కంపెనీస్ వస్తాయి, 3 కంపెనీస్కి 2 ఈచ్ క్వశ్చన్ వచ్చింది. సో ఏ 3 అంటే ఈ
3 పిక్చర్స్లో ఏదైనా 2 పిక్చర్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మీరు విన్ అయిపోతారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ విన్ అవ్వగానే మీకు వెంటనే తెలిసిద్ది. అండ్ నేను చెప్పినట్లు ప్రతి పిచ్కి టైం లిమిట్ ఉండిద్దండి. ఆ టైం లిమిట్ లోపలే మీరు ఆన్సర్ చేయండి, ఆర్ఎల్స్ ఆ పిచ్ అనేది వెళ్ళిపోయిద్ది అనమాట. మళ్ళీ అంటే ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది, నేను లాస్ట్ దాకా అంతా వాళ్ళు చూసి నేను క్లిక్ చేస్తా అంటే అది అవ్వదన్నమాట. ఆ లోపు టైం అయిపోయిద్ది. వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ముందే మీరు ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సో దాని టైం లిమిట్ ఉండిద్ది, అది ప్రతి పిచ్కి కరెక్ట్గా చూసుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే గ్రాండ్ ప్రైజెస్ అని ఇచ్చున్నారు. అంటే ఎవరైతే ఎక్కువ సార్లు విన్ అవుతూ వస్తుంటారో ఎపిసోడ్స్లో వాళ్ళకి స్టాండ్ ఏ ఛాన్స్ టు విన్ ఐఫోన్స్ అండ్ ఐప్యాడ్స్ అని ఇచ్చున్నారు అన్నమాట. అంటే టాప్ ఎవరైతే ఉంటారో, ఓకేనా. ఇది ఇక్కడ వచ్చేసేమో ఎపిసోడ్ విన్నర్స్ లాగా ఒక్కొక్కటి ఉండిద్ది అన్నమాట. ఇప్పుడు 13th ఎపిసోడ్కి నేను యాక్చువల్గా ఈ 13th ఎపిసోడ్ ట్రై చేశానమాట. సో ఈ 13th ఎపిసోడ్లో ఇది చూడండి, ఈ కంపెనీస్ వచ్చాయన్నమాట. ఫిప్రో, ఇది ఫస్ట్ పిచ్ అనమాట. ఫిప్రో కంపెనీ, క్యాన్వాస్ కంపెనీ అండ్ ఇజో కంపెనీ. సో ఈ 3 కంపెనీస్ వచ్చాయి. ఈ 3 కంపెనీస్కి 2 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ఈచ్. సో దీంట్లో నేను పార్టిసిపేట్ చేశాను అండ్ నాకు అవుట్ ఆఫ్ 2 క్వశ్చన్స్ అంటే 2 పిక్చర్స్కి నేను కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను అనమాట. సో నేను విన్ చేశాను. సో ఈరోజు అంటే పర్టికులర్ డేకి ఏ ఫ్రేమ్ వచ్చింది అనేది ముందే ఇచ్చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, రేపు ఈ ఫ్రేమ్ రాబోతుంది, ఈ కలర్ చూసారా, జేడ్ గ్రీన్ అని, ఈ ఫ్రేమ్ మీకు ఇస్తారన్నమాట. అంటే ఫిక్స్డ్ ఫ్రేమ్ అని ఉండిద్ది అనమాట. సో మీరు గెలిస్తే మాత్రం ఆ ఫ్రేమ్ మీకు ఫ్రీగా రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, నేను దీని ప్రీవియస్ది గేమ్ ఆడానమాట. నేను ఇప్పుడు నాది చెక్ చేసుకోవాలంటే ఇదిగో కింద స్కోర్ బోర్డ్ అని ఉంది కదా, కింద దాన్ని క్లిక్ చేస్తే ఇది చూడండి మై విన్నింగ్స్ అని ఉంది కదా. సో నేను ఇది 13th ఎపిసోడ్లో నేను ఇది హజ్లర్ ఏస్ గ్రఫైట్ ఈ ఫ్రేమ్ని నేను రిడీమ్ చేసుకున్నాను అన్నమాట ఆల్రెడీ. ఇక్కడ మీరు ఒకవేళ మీరు గెలుచుకున్నారనుకోండి, మీది కరెక్ట్ అయితే మీరు స్కోర్ బోర్డులోకి వెళ్తే మీకు కనపడిద్ది. ఇక్కడ యాక్చువల్గా రిడీమ్ అని ఉండిద్ది. మామూలుగా మీరు అప్పటికే రిడీమ్ చేసుకోకపోయి ఉంటే రిడీమ్ అని ఉండిద్ది. మీరు రిడీమ్ అని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇంకా వెళ్ళిపోతారన్నమాట. అది దాన్ని కార్ట్లో యాడ్ చేసుకొని ఆ తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీ అడ్రస్ అదంతా అబ్సల్యూట్లీ జీరోకి మీకు ఆర్డర్ అయిపోయింది. నేను స్క్రీన్ షాట్స్ కూడా మీకు అటాచ్ చేస్తాను, నేను ఎట్లాగా ఆర్డర్ పెట్టుకున్నాను అనేది. సో అబ్సల్యూట్ 0 రూపీస్కి మీకు ఆర్డర్ అయిపోయింది అనమాట. సో మై ఆర్డర్స్లో నేను మీకు చూపిస్తాను చూడండి. సో మై ఆర్డర్స్లో చూడండి, ఇది వచ్చేసి ఈ ఫ్రేమ్ని 0 రూపీస్కి మీకు కనపడుతుందా, 0 రూపీస్కి నేను ఆర్డర్ పెట్టుకున్నాను అన్నమాట. సో ఇది వచ్చాక నేను మీకు అన్బాక్సింగ్ వీడియో కూడా చూపిస్తాను. సో ఇది చూసారా, దీని యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి 1200 ఉంది, కానీ మనకి 0 రూపీస్కి వచ్చేసిద్ది అనమాట. సో ఇట్లాగా ఎవ్రీ డే ఒక్కొక్క ఫ్రేమ్ అనేది వాళ్ళు ఫిక్స్డ్గా పెట్టుంటారు. సో మనం విన్ అయిన బట్టి మనం ఇది రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. సో మండే టు ఫ్రైడే ఇది జరిగిద్దండి. ఒకవేళ మీ దగ్గర సోనీ లివ్ లేదు, మీకు అంటే సబ్స్క్రిప్షన్ లేదు అది అంటే ఏం పర్వాలేదు, డైరెక్ట్గా కూడా మామూలుగా గెస్ వర్క్ లాగా కూడా చేసి ట్రై చేయవచ్చు. ఒకవేళ లక్ బాగుంటే మీకు వస్తాయేమో. సో ట్రై చేయండి, తప్పేం లేదు కదా. అది షార్క్ ట్యాంక్ అనేది మోస్ట్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ యూజ్ చేస్తూ ఉంటారు, కానీ కొన్ని టర్మినాలజీస్ బట్టి మీరు గెస్ చేయొచ్చు. మీరు అంటే వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ బట్టి, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి వాళ్ళు ఫండ్ చేస్తారా లేదా అని. సో ట్రై చేసి చూడండి, పోయేదేం లేదు కదా, జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఒకవేళ మీ లక్ బాగుంటే ఫ్రీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఎందుకో ఇది మంచిగా అనిపించింది. అంటే చూసారు కదా 1200 ఉంది ఫ్రేమ్. సో ఫ్రీగా వస్తున్నప్పుడు యూ క్యాన్ ట్రై ఇట్ కదా. సో నేను ట్రై చేశాను అండ్ నాకు వచ్చింది. సో నేను మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో ఇదండి ఈ ఆఫర్. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేసి అడగండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూడండి తప్పకుండా. మంచి మంచి ఆఫర్స్ నా ఛానల్లో నేను షేర్ చేస్తూ ఉంటాను. అండ్ నా ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో నేను ఎవ్రీడే లో ప్రైజెస్ ప్రోడక్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నమాట, లింక్స్తో సహా. అండ్ ఏదైనా లిమిటెడ్ టైం ఆఫర్స్ ఉన్నా కూడా నేను ఇక్కడే పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇది చూసారా, స్విగ్గీలో ఓన్లీ 1 రూపీస్కి ఐస్ క్రీమ్స్ అవన్నీ వస్తున్నాయి. సో దాని గురించి నేను చెప్పాను ఇట్లాగా. సో ఏదైనా ఇట్లాంటి లిమిటెడ్ టైం ఆఫర్స్ డీల్స్ ఉన్నా కూడా ఇట్లానే కమ్యూనిటీ పోస్ట్లోనే వెంటనే పోస్ట్ చేస్తాను అనమాట. సో ఎవరైనా చూసి కొనుక్కుంటారని. సో ఇది చూసారా,
ఇక్కడ స్విగ్గీలో మొత్తం 1 రూపీకి 2 రూపీకి ఇట్లా 4 రూపీస్కి ఇట్లాగా వస్తున్నాయి అనమాట. అండ్ ఏదైనా లో ప్రైజెస్ ప్రోడక్ట్స్ ఉన్నా అంటే ఏ వెబ్సైట్ నుంచి అయినా, ఫ్లిప్కార్ట్ అయినా, మీషో అయినా, అమెజాన్ అయినా అండ్ వేరే ఏ సైట్స్లో నాకు లో ప్రైజెస్ ప్రోడక్ట్స్ కనపడినా నేను కమ్యూనిటీ పోస్ట్లోనే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ వాటి లింక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా నా కమ్యూనిటీ పోస్ట్ని కూడా చెక్ చేయండి. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుస్తాను వేరే వీడియోలో. టిల్ దెన్ బై.